Hello friends, welcome back to my channel Million Blogger. And ఈ రోజు ఈ వీడియోలో మీకు చెప్పబోయేది the brand new method and earn passive income with ClickBank, Digistore 24, Warrior Plus and JVZoo. ఎనీ నెట్వర్క్ అనమాట. ఏ నెట్వర్క్లో ప్రోడక్ట్ అని యూజ్ చేసుకొని మనం ఈ యొక్క బ్రాండ్ న్యూ మెథడ్ యూజ్ చేసుకొని మనం ప్రమోట్ చేయడం ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఓకే, సో అదేంటో చూద్దాం మనం. ఓకేనా? ఓకే, దిస్ ఇస్ ద బ్రాండ్ న్యూ మెథడ్ అండి. అండ్ ఎర్న్ ప్యాసివ్ ఇన్కమ్ విత్ ClickBank, Digistore 24 అండ్ ఎనీ నెట్వర్క్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద కాపీ అండ్ పేస్ట్ మెథడ్. ఓకే, అండ్ ఈ యొక్క మెథడ్ యూజ్ చేసి మనం పర్ డే $200 వరకు మనం ఎర్న్ చేయవచ్చు అండి. అండ్ ఇంకా బెటర్గా మీరు ఇంప్లిమెంట్ చేస్తే కనుక అండ్ కన్సిస్టెంట్గా ఎవ్రీ డే మీరు చేస్తే కనుక ఇంకా దానికంటే ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ద నెవర్ షేర్డ్ మెథడ్. ఓకే, అండ్ ఈ యొక్క మెథడ్లో డైరెక్ట్ లింకింగ్ కూడా అలౌ చేస్తుందండి. అండ్ ఈ యొక్క మెథడ్ అనేది బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. దిస్ ఈస్ ద బిగినర్ ఫ్రెండ్లీ మెథడ్. అండ్ ఈ యొక్క మెథడ్ ద్వారా మనం డైరెక్ట్ లింకింగ్ ద్వారా కూడా ఆఫర్స్ని మనం ప్రమోట్ చేయవచ్చు. ఓకే, అండ్ మెయిన్గా ఈ యొక్క నెట్వర్క్ మనకు సంబంధించి ClickBank, Digistore 24, Warrior Plus, JVZoo అండ్ ఎనీ నెట్వర్క్ మనం ఏ నెట్వర్క్లో ఆఫర్స్ అని మనం ప్రమోట్ చేయవచ్చు ఈ యొక్క మెథడ్ ద్వారా. ట్రాఫిక్ సోర్స్ అనేది yellow.co. ఓకే, గుర్తుపెట్టుకోండి yellow.co. ఓకేనా? జస్ట్ మీరు గూగుల్కి yellow.co అని టైప్ చేస్తే మీకు ఈ యొక్క పర్టికులర్ ట్రాఫిక్ సోర్స్ అనేది చూడగలుగుతారు మీరు. ఓకేనా? ఈ యొక్క పర్టికులర్ ట్రాఫిక్ సోర్స్లో మనం ఈ యొక్క ఆఫర్స్ని ప్రమోట్ చేస్తాం. ఓకేనా? సో మీకు ఇదంతా కూడా ప్రాక్టికల్ చూపిస్తాను స్టెప్ బై స్టెప్ వీడియో. సో దీన్ని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. వెరీ గుడ్ మెథడ్ అండి. డెఫినెట్లీ మీరు మనీ అనేది ఎర్న్ చేయగలుగుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఈ యొక్క వీడియోని చూస్తూ మీరు కూడా చేయండి. ఖచ్చితంగా అయితే మనీ అనేది మీరు చూడగలుగుతారు. ఓకేనా? అండ్ ప్రాక్టికల్ వేలోకి వెళ్తే కనుక ఓకే, ఇప్పుడు మనం మెయిన్గా ఫస్ట్ థింగ్ అయితే మనం ఏం చేస్తామంటే ClickBank అకౌంట్ అనేది సైన్ అప్ అవ్వండి. న్యూవర్స్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటే కనుక ClickBank అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేసుకోండి, క్రియేట్ చేసుకోండి. వన్స్ క్రియేట్ చేసుకున్నాక నువ్వు ఏం చేస్తా అంటే మార్కెట్ ప్లేస్ ఇక్కడ చూసారు కదా, మార్కెట్ ప్లేస్లో క్లిక్ చేయండి. సో మార్కెట్ ప్లేస్లోకి వచ్చినాక ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా కేటగిరీస్ అంటారండి. సో ఈ కేటగిరీస్లో ఇంకా సబ్ కేటగిరీస్ కూడా ఉంటాయి మనకి, రైట్? సో వీటిలో ఏం చేస్తామంటే మనం మెయిన్గా ద బెస్ట్ కేటగిరీ, ద అండర్ వన్ కేటగిరీ అనేది సెల్ఫ్ హెల్ప్ అనమాట. ద వెరీ గుడ్ కేటగిరీ అని చెప్పచ్చు మనం. నౌ-ఎ-డేస్ లాట్ ఆఫ్ పీపుల్ ఓకే ఈ యొక్క పర్టికులర్ కేటగిరీనే యూజ్ చేసుకొని ఆఫర్స్ అనేది చూస్ చేసుకొని ప్రమోట్ చేస్తున్నారండి. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ యొక్క కేటగిరీలో డేటింగ్ నీచ్ అనమాట. డేటింగ్ నీచ్ ఏది చూసారు కదా, దిస్ ఈస్ ద డేటింగ్ నీచ్ అనమాట. ఓకే, ద బెస్ట్ కన్వర్టెడ్ నీచ్ అనమాట. సో దీనిపై క్లిక్ చేశాను. సో ఇప్పుడు మన జనరల్గా మన ప్రోడక్ట్ అనేది ఏ విధంగా చూస్ చేసుకోవడం అనేది చాలా వీడియోస్లో మీకు నేను ఆల్రెడీ చెప్పాను. సో సేమ్ థింగ్ అనమాట. గ్రావిటీని చూస్ చేసుకొని మనం ఆఫర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా కిందకు వస్తే కనుక చూడండి దిస్ వన్ అనమాట. నేనైతే ఈ యొక్క ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. ద డెవోషన్ సిస్టమ్ అనమాట. ఓకే, సో దీని యొక్క గ్రావిటీ మీరు అబ్జర్వ్ చేస్తే 37.02 ఉంది. సో ఈ గ్రావిటీ అనేది తక్కువ కాదండి, అలా అని ఎక్కువ కాదు, మీడియం గ్రావిటీ మనం తీసుకుంటున్నాం. పర్టికులర్గా ఈ యొక్క కేటగిరీలో ఈ యొక్క నీచ్కి వచ్చేసరికి దిస్ కేటగిరీ ఇస్ ద మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకే, అదే మీరు హెల్త్ అండ్ ఫిట్నెస్ కానీ లేదంటే ఈ బిజినెస్ అండ్ ఈ మార్కెటింగ్ కేటగిరీస్కి వెళ్తే దాని యొక్క గ్రావిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ పీపుల్ అనేవాళ్ళు ప్రమోట్ చేస్తారు కాబట్టి. బట్ ఈ యొక్క పర్టికులర్ కేటగిరీలో మామూలు నార్మల్గానే ప్రమోట్ చేస్తారు, ఎక్కువగా ఉండదు. సో దట్ అందుకే ఇక్కడ గ్రావిటీ అనేది 37 అంటే మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఈ యొక్క గ్రావిటీ అనేది ఈ యొక్క పర్టికులర్ నేచర్కి ఈ యొక్క కేటగిరీలో. ఓకే, సో ఈ ప్రోడక్ట్ నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎందుకు ఈ ప్రోడక్ట్ అనేది బెస్ట్ అని అనుకుంటున్నాను అంటే గ్రావిటీ అనేది ఆప్టిమల్గా ఉంది, మీడియం గ్రావిటీ. ఈ యొక్క ప్రైస్ చూసుకుంటే కనుక 49.05 అంటే ద బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఓకే, సో అందుకే ఈ యొక్క పర్టికులర్ ఆఫర్ నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకేనా? అండ్ ఎందుకంటే ఎవరైనా ఈ యొక్క ప్రోడక్ట్ని కొనడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ కాబట్టి, రైట్? సో దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను.
సో దీనికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేయాలనుకుంటే ఫస్ట్ థింగ్ మనం చూడవలసింది ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ ఎలా ఉందని. సో ఒకసారి ల్యాండింగ్ పేజ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందని. అండ్ దాంతో పాటుగా అఫిలియేట్ పేజ్ అని చూసారు. ఇక్కడ అఫిలియేట్ పేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ప్రమోట్ చేయాలంటే ఏదైనా ఒక ఆఫర్ని. క్లిక్ బ్యాంక్లో కానీ, వారియర్ ప్లస్లో కానీ, జేబీజీలో కానీ ఎనీ నెట్వర్క్ తీసుకున్నా కానీ ఆ యొక్క నెట్వర్క్స్లో ఆఫర్స్కి సంబంధించి అఫిలియేట్ సపోర్ట్ పేజ్ ఉంటుందండి. దాన్నే జేబీ పేజ్ అంటారు, లేదంటే అఫిలియేట్ సపోర్ట్ పేజ్ అంటారు, లేదంటే అఫిలియేట్ పేజ్ అంటారు. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే దాంట్లో మనకి ప్రోమో టూల్స్ ఇస్తారండి. ఆ ప్రోమో టూల్స్లో రీసోర్సెస్ యూజ్ చేసుకొని మనం ఆ యొక్క టూల్స్ యూజ్ చేసుకొని మనం మన యొక్క ఆఫర్స్ని ప్రమోట్ చేయవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ల్యాండింగ్ పేజ్ ఎలా ఉందో చూస్తాను నేను. సో దిస్ ఈస్ ద ల్యాండింగ్ పేజ్ అన్నట్టు ఒక పర్టికులర్ ఆఫర్ది. ఓకే, సో చూసారు కదా, రిలేషన్షిప్ది డేటింగ్ సంబంధించిన నేచర్ కాబట్టి ద వెరీ గుడ్ ప్రోడక్ట్ అనమాట ఇది. ఓకే, సో హై కన్వర్టబుల్ ల్యాండింగ్ పేజ్ అనమాట ఇది. సో దీన్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, దిస్ ఇస్ ద అఫిలియేట్ సపోర్ట్ పేజ్ అనమాట. ఈ యొక్క అఫిలియేట్ సపోర్ట్ పేజ్ లో మీరు ఇక్కడ ప్రమోషనల్ టూల్స్ అనేది చూడొచ్చు. ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ హాప్ లింక్ జనరేట్ చేయొచ్చు. ఈమెయిల్స్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆర్టికల్స్ ఉన్నాయి మీరు ఏమైనా బ్లాగింగ్ చేయాలనుకుంటే కనుక. అండ్ పీడిపి అండ్ పీపీసీ కీవర్డ్స్ అనమాట. ఒకవేళ ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు పెయిడ్ యాడ్స్ అనమాట, పెయిడ్ మెథడ్స్ యూజ్ చేసి ప్రమోట్ చేయాలనుకుంటే పీపీసీ కీవర్డ్స్ అనమాట. పేపర్ క్లిక్ అంటారు పీపీసీ. ఓకేనా, దట్ ఈస్ ద అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. గూగుల్ యాడ్స్ కానీ, బింగ్ యాడ్స్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ కానీ. అండ్ ఇమేజెస్ అండ్ బ్యానర్స్ అనమాట. సో వీటిని కూడా మనం యూజ్ చేసుకుని ప్రమోట్ చేయవచ్చు. అండ్ ఫన్నల్ డీటెయిల్స్, దీనికి సంబంధించిన ఫన్నల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ యొక్క మెథడ్లో ఏం చెప్పానంటే ఈ యొక్క మెథడ్లో మనం యూజ్ చేసేది ఆర్టికల్స్ అనమాట. ఆర్టికల్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు కదా, ఆర్టికల్స్ మనం పోస్ట్ చేయడం ద్వారా ఈ యొక్క ఆఫర్స్ మనం ప్రమోట్ చేస్తాం ఈ యొక్క మెథడ్లో. ఓకే, సో అది ఏ విధంగా ప్రమోట్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. క్లిక్ బ్యాంక్లోకి వచ్చాక ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క ఆఫర్ ప్రమోట్ చేస్తాం కాబట్టి ప్రమోట్ పై క్లిక్ చేయండి. సో ఎందుకంటే మనం అఫిలియేట్ లింక్ అనేది గ్రాబ్ చేసుకుంటాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ చూడండి జనరేట్ హాప్ లింక్స్ ఉంది కదా. సో ఈ యొక్క జనరేట్ హాప్ లింక్స్ పై క్లిక్ చేయండి. దిస్ ఇస్ యువర్ అఫిలియేట్ లింక్, ప్రోడక్ట్ లింక్ అనమాట. ఈ లింక్ ని మనం ప్రమోట్ చేయడం ద్వారా ఎవరైతే ఈ లింక్ ద్వారా ఈ యొక్క ప్రోడక్ట్ ని పర్చేజ్ చేస్తారో అప్పుడు మాత్రం మీకు అఫిలియేట్ కమిషన్స్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట, మీ లింక్ ద్వారా మాత్రమే. ఓకే, సో ఈ లింక్ నేను కాపీ చేశాను. ఓకే, క్లోజ్ ఇట్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ లింక్ ఏదైతే మనం గ్రాబ్ చేసుకున్నామో దాన్ని మనం ఏం చేస్తామంటే షార్ట్నర్స్ ఉంటాయి కదా జనరల్గా. నేనైతే బిట్లీలో ఈ యొక్క లింక్ని షార్ట్నర్ లింక్ కన్వర్ట్ చేసుకుంటాను అనమాట. దిస్ ఇస్ ద ఆన్లైన్ టూల్ అనమాట బిట్లీ అనేది. దీంట్లో మనం ఏవైనా లాంగ్ లింక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం షార్ట్ లింక్కి మనం మార్చుకోవచ్చు ఇక్కడ. సో ఏం చేస్తాను, ఇక్కడ నేను క్రియేట్ పై క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ ఏదైతే క్లిక్ బ్యాంక్ అఫిలియేట్ లింక్ కాపీ చేసుకున్నామో మనం గ్రాబ్ చేసామో మీ యొక్క అఫిలియేట్ లింక్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, చేసినాక ఇక్కడ ఏం చేస్తామంటే సో క్రియేట్ పై క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా కస్టమైజ్ బ్యాక్ ఆఫ్ అనమాట. సో ఈ యొక్క బ్యాక్ ఆఫ్ ఏదైతే ఉందో మీరు ఏది ఆఫర్ అనేది ఇది డివోషన్ సిస్టమ్ కదా. సో డివోషన్ సిస్టమ్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. అక్కడ చేసాక సేవ్ పై క్లిక్ చేయండి. రైట్, సో ఇది అవైలబుల్ లేదు. డివోషన్ సిస్టమ్ 1 2 3 సంథింగ్, డివోషన్ సిస్టమ్ 1 2 3 పై అండ్ నేను యాడ్ చేసుకున్నాను. అంటే అంతకుముందు ఎవరైనా దీన్ని షార్ట్నర్గా మార్చేటప్పుడు ఈ యొక్క సేమ్ ఈ బ్యాక్ ఆఫ్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ ఆఫ్ని సేమ్ డివోషన్ సిస్టమ్ ఇచ్చి ఉంటారు, అందుకోసమే అవైలబుల్ లేదని చెప్పింది. సో అందుకని 1 2 3 యాడ్ చేశాను, సేవ్ పై క్లిక్ చేశాను. ఓకేనా, లింక్ హ్యాస్ బిన్ ఎడిటెడ్, ద లింక్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే కాపీ ద లింక్ని కాపీ చేసుకున్నాను అండ్ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నాను. చూడండి లింక్ అనేది బిట్లీ లింక్ ప్లస్ బ్యాక్ ఆఫ్ ఏమైనా ఉంది డివోషనల్ సిస్టమ్ 1 2 3 ఉంది, అంటే ఆఫర్ నేమ్తో ఉందన్నమాట. సో దిస్ ఈజ్ యువర్ అఫిలియేట్ లింక్. దీన్ని క్లిక్ చేసి ఎవరైతే పర్చేజ్ చేస్తారో అప్పుడు మీకు కమిషన్స్ అనేది జనరేట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ద మెయిన్ పార్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు ట్రాఫిక్ సోర్స్ ఉంది. ఓకే, ద ట్రాఫిక్ సోర్స్ ఇస్ ఎల్లోస్ అండి. ఓకేనా, yellow.co అనమాట. మీరు గూగుల్కి yellow.co అని టైప్ చేస్తే మీకు ఈ యొక్క సైట్ అనేది మీరు చూడగలుగుతారు అనమాట. ద వెరీ గుడ్ సైట్ అని చెప్పొచ్చు మనం ఇది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎల్లో ఇక్కడ చూడండి బ్లాగ్లోకి వచ్చాను. బ్లాగ్లోకి వచ్చాక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి చాలా మంది చాలా పోస్టులు చేశారు. ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ పోస్ట్ అనేది చూడండి 40.6K
వ్యూస్ అనేవి వచ్చినాయి అనమాట ఒక పర్టికులర్ పోస్ట్కి. అండ్ ఈ పోస్ట్ ఓన్లీ 43.5K అండ్ ఈ పోస్ట్ ఓన్లీ 59.4K. ఓకే, 60.4K. చూసారు కదా, థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ అనేవి ఉన్నాయి అనమాట ఈ యొక్క పర్టికులర్ పోస్ట్లకి. 71.5K అబ్జర్వ్ చేస్తారు, 70.69. చూడండి, ఏ యొక్క పర్టికులర్ పోస్ట్ చూసినా కానీ లాట్ ఆఫ్ వ్యూస్ అనేవి ఉన్నాయి. 644.5K వ్యూస్ అనేవి ఉన్నాయి ఈ పర్టికులర్ చూస్తే కనుక. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అంటే ఎటువంటి పోస్ట్ తీసుకుంటే బాగుంటుంది, ఎటువంటి ఇమేజ్ తీసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, ఇన్ని వ్యూస్ ఉన్నాయి కాబట్టి మీకు మీ యొక్క పోస్ట్ ఏదో చేస్తారో మీకు కానీ అట్లీస్ట్ ఒక 1000 వ్యూస్ కానీ 2000 వ్యూస్ వచ్చినా కానీ డెఫినెట్గా మీకు ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో అంతమందిలో అట్లీస్ట్ ఒక్కరు పర్చేస్ చేసినా కానీ మీకు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే ప్రమోట్ చేస్తాం అది కన్వర్షన్ జరిగినట్లయితే. ఓకే, సో దిస్ yellow.co అనమాట, ద వెరీ గుడ్ బెస్ట్ ట్రాఫిక్ సోర్స్ అని చెప్పొచ్చు ఇది. ఓకేనా, ఏం చేస్తాం ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఏదైనా ఒక ఇమేజ్ అనేది పిక్సాబేలోకి వెళ్ళండి. పిక్సాబేలోకి వెళ్ళి అండ్ మీ ఇష్టం పిక్సెల్స్ కానీ పిక్సాబే కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే పిక్సాబేలోకి వెళ్ళాను. సో ఇక్కడ ఏంటంటే డేటింగ్ రిలేటెడ్ ఆఫర్ కదా, డేటింగ్ అని చెప్పేసి ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ ఇమేజ్ టైప్ అని ఉంది. మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఇమేజ్ టైప్ వచ్చింది కదా, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది సైన్ అప్ అవ్వండి. న్యూ యూజర్స్ అయితే సైన్ అప్ అవ్వండి, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఈజీ టు సైన్ అప్ అనమాట. ఎవరైనా సైన్ అప్ అవ్వచ్చు, దీనికోసం వేరే నేను చెప్పిన అవసరం లేదు. సో ఈజీగా సైన్ అప్ అవ్వచ్చు. ఓకే, వన్స్ మీరు సైన్ అప్ అయినాక మీరు ఇట్లా వచ్చాక పోస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ ఆర్టికల్ మనం ఆల్రెడీ రీసోర్సెస్ ఓపెన్ చేస్తాం కదా, ఈ యొక్క ప్రమోషనల్ టూల్స్ అనేవి. సో ఇక్కడ ఆర్టికల్ పైకి రండి. ఆర్టికల్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్టికల్స్ ఓపెన్ అయినాయి. మేక్ ఏ మ్యాన్ కమిట్ టు యూ. ఓకే, సో ఏదో ఒక ఆర్టికల్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా, సో నేను ఈ యొక్క ఆర్టికల్ అనేది ఓపెన్ చేశాను నేను. సో ఈ ఆర్టికల్ అనేది ఓపెన్ చేశాను నేను. ఆర్టికల్ ఓపెన్ చేసినాక ఇక్కడ చూడండి, ఇది ఏదైతే ఉందో దీన్ని మనం ఇలా కాపీ చేయండి. ఓకే, దిస్ ఈస్ ద టైటిల్ అనమాట. కాపీ, గో టు ట్రాఫిక్ సోర్స్ అండ్ ఇక్కడ టైటిల్ అనేది ఇవ్వండి. వన్స్ టైటిల్ ఇచ్చినాక ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక అగైన్ మళ్ళీ ఆర్టికల్ దగ్గర రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇదంతా కూడా కంప్లీట్ ఆర్టికల్ అనమాట. సో ఇదంతా కూడా కాపీ చేయండి. ఓకేనా, సో నేను కంప్లీట్గా కాపీ చేశాను. కాపీ, ఓకేనా, అండ్ మీరు వచ్చి పేస్ట్ చేయండి. సో దిస్ ఇస్ కంప్లీట్ మనం కాపీ పేస్ట్ చేస్తాం. సో ఆల్రెడీ చెప్పిన కదా, దిస్ ఇస్ ద కాపీ పేస్ట్ మెథడ్ అని. సో ఓన్లీ కాపీ పేస్ట్ చేస్తాం మనం. సో చేసినాక ఇక్కడ చూడండి, దీన్ని ఇలా హైలైట్ చేయండి. హైలైట్ చేసినాక ఆటోమేటిక్ ఇక్కడ మనకి ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. బోల్డ్లో పెట్టండి. ఓకేనా, పెట్టినాక నెక్స్ట్ ఇక్కడ ఏదైతే అవసరం ఉందో అన్నీ కూడా బోల్డ్లో పెట్టేసుకోండి మీరు. ఓకేనా, ఎంటర్ చేయండి ఇలా, ఎందుకంటే టైటిల్ కాబట్టి. ఇక్కడ మీ పేరు ఏది ఉంటే మీ పేరు ఇవ్వండి ఇక్కడ. ఓకేనా, విషింగ్ లవ్ అండ్ హ్యాపీనెస్ సంథింగ్. ఓకే, వచ్చాక ఇప్పుడు మనం లింక్స్ అనేవి యాడ్ చేయాలి. ఇక్కడ మీ యొక్క అఫిలియేట్ లింక్ మనం షార్ట్నర్లో అఫిలియేట్ లింక్ షార్ట్ చేసాం కదా, ఈ యొక్క పర్టికులర్ లింక్ అనేది కాపీ చేసి అండ్ ఇక్కడ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మీరు పేస్ట్ చేయండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. సో రీప్లేస్ యువర్ టెక్స్ట్ విత్ అఫిలియేట్ లింక్ అంది కదా. ఓకే, సో ఇక్కడ అలా. ఓకేనా, కాపీ పేస్ట్, సో రీప్లేస్ అయ్యింది. సో దీన్ని ఏం చేస్తామంటే హైలైట్ చేసి బోర్డ్లో పెట్టండి. అఫిలియేట్ లింక్ కాబట్టి లింక్ పై క్లిక్ చేయండి. సారీ, లింక్ డైరెక్ట్గా ఇచ్చేసాం మనం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకా వేరే విధంగా కూడా ఇక్కడ వేరే ప్రాసెస్లో కూడా మన లింక్ అనేది ఎక్కడ యాడ్ చేయవచ్చు. అది ఏ విధంగా యాడ్ చేయవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాల్ టు యాక్షన్ అనిపించే టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని హైలైట్ చేయండి. ఇక్కడ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు మేక్ హిమ్ కమిట్, సారీ, క్లిక్ హియర్ అండ్ వాచ్ మై వీడియో అని ఉంది కదా, దీన్ని హైలైట్ చేయండి. హైలైట్ చేసినాక బోల్డ్లో పెట్టండి. సారీ, బోల్డ్లో పెట్టినాక ఇక్కడ చూడండి, లింక్ పై క్లిక్ చేయండి. లింక్ ఆప్షన్ పైన మీ షార్ట్నర్ లింక్ ఉంది కదా, దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయండి. దట్స్ ఇట్, లింక్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఓకేనా, బోల్డ్లో పెట్టినాక లింక్ ఆప్షన్ ఉంది కదా, యాడ్ లింక్ పై క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. ఓకేనా, దట్స్ ఇట్, లింక్ అనేది ఇన్సర్ట్ అయ్యింది ఇక్కడ. ఓకే, వన్స్ లింక్ యాడ్ చేసినాక
నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మీరు ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ అనేది ఏ విధంగా యాడ్ చేస్తాం, అండ్ అప్లోడ్ ఉంది కదా, అప్లోడ్ పై క్లిక్ చేయండి. మీ పోస్ట్ సంబంధించిన ఇమేజ్ అనేది యాడ్ చేయాలి కదా, అప్లోడ్ క్లిక్ చేసినాక మనం ఏదైతే ఇక్కడ ఒక ఇమేజ్ మనం పిక్సార్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఓకేనా, సో ఇమేజ్ అనేది సెలెక్ట్ అయ్యింది. దిస్ ఈస్ ద ఇమేజ్ అనమాట. సో వన్స్ ఇది అయినాక ఇక్కడ చూడండి, చూస్ కేటగిరీ ఉంది కదా, కేటగిరీకి వచ్చేసి రైటింగ్ ఉంది కదా, రైటింగ్ సెలెక్ట్ చేసుకుంటాం. రైటింగ్ సెలెక్ట్ చేసినాక ఇక్కడ పోస్ట్ ఉంది కదా, పోస్ట్ పై క్లిక్ చేయండి. ఓకే, సో పోస్ట్ అనేది ఆల్రెడీ పబ్లిష్ అయిపోయింది మంది. ఓకే, వన్స్ పోస్ట్ చూడండి ఇక్కడ మిలియన్ బ్లాగర్. ఓకేనా, సో ఇక్కడ ఫాలోయింగ్లోకి వచ్చినాక ఇక్కడ మిలియన్ బ్లాగర్ చూసారు కదా, దిస్ ఇస్ ద మిలియన్ బ్లాగర్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, దిస్ ఇస్ ద మిలియన్ బ్లాగర్ అనమాట. నా యొక్క ప్రొఫైల్ నేమ్ ఇది. హౌ టు మేక్ ఎ మ్యాన్ కమిట్ టు యూ అని చెప్పేసి టైటిల్ ఇచ్చాము, అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చాము, అండ్ ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్నాం మనం. సో ఇక్కడ వ్యూస్ వచ్చినాక మీకు ఇక్కడ వ్యూస్ అనేది చూపిస్తుంది అనమాట. సో వన్స్ దీనిపై క్లిక్ చేసినాక ఈ యొక్క పోస్ట్ పై ఇక్కడ కంప్లీట్ మనం ఏదైతే ఆర్టికల్ తీసుకున్నామో ఆర్టికల్ మొత్తం ఇక్కడ చూడవచ్చు. లింక్ ఈ విధంగా చూపిస్తుంది కదా. సో దీనిపై ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి మీ యొక్క అఫిలియేట్ ఆఫర్ అనేది, అఫిలియేట్ ఆఫర్ యొక్క ల్యాండింగ్ పేజ్, సేల్స్ పేజ్ అనేది ఓపెన్ అయింది, ల్యాండింగ్ పేజ్ అనేది డేటింగ్ది. ఓకేనా, సో ఇదనమాట. ఓకే ఫ్రెండ్స్, అండ్ అదేవిధంగా దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్ అనమాట. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తే డైలీ నేను మేక్ మనీ ఆన్లైన్ రిలేటెడ్ ఆఫర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వీడియోస్ అని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను డైలీ బేస్లో. సో చూడండి, ఓకేనా, చాలా వీడియోస్ ఉంటాయి. ఓకే, సో నా యొక్క ఛానల్ ఎవరు కొత్త వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటుగా నేను తెలుగు పీపుల్ కోసం, ఎవరైతే తెలుగు పీపుల్ ఉన్నారో అండ్ వాళ్ళ కోసం నేను అఫిలియేట్ మార్కెటింగ్ కోర్స్ని తెలుగులో లాంచ్ చేశాను. ఓకే, సో ఈ యొక్క కోర్స్ డీటెయిల్స్ చూస్తే ఎలా ఉంటుందన్నమాట ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ అనేది. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ని మీరు ఓపెన్ చేసి ఒకసారి చూడండి. ఓకేనా, దిస్ ఇస్ ద అఫిలియేట్ మార్కెటింగ్ తెలుగు కోర్స్ అనమాట. కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ కోర్స్ ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. వెరీ ఈజీ టు ఫాలో కోర్స్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. ఎవరైనా ఫాలో అవ్వగలుగుతారు, వెరీ బిగినర్స్ ఎవరు ఉన్నా కానీ ఫాలో అవ్వగలుగుతారు, అంత ఈజీగా ఉంటుంది. అండ్ మీరు కూడా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట ఈ యొక్క స్ట్రాటజీ యూజ్ చేసి. సో వెరీ డిఫరెంట్ స్ట్రాటజీ అండ్ వెరీ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఇది. నేను ఏదైతే ఫాలో అవుతానో రెగ్యులర్గా అదే స్ట్రాటజీపై నేను వర్కౌట్ చేశాను ఈ యొక్క కోర్స్ అనేది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను అండ్ కామెంట్లో కూడా క్లిక్ చేస్తాను. ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.